వచ్చేవరకు స్టార్ట్ అవుతుంది. ఓ ఓ ఓ ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓం అసతో మా సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ. ఓం సహనా భవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. నమస్తే అమ్మా, అందరికీ నమస్తే. నమస్తే. మనం యోగ దర్శనంలోని 6 సూత్రాలని పూర్తి చేసుకున్నాము. ప్రమాణ విపర్యయ వికల్ప నిద్రా స్మృతయ అనేది ఇవి చిత్త వృత్తులు అని తెలుసుకుని ఇక ఈరోజు మనం ప్రమాణం గురించి విందాం. అంటే యోగ దర్శనకారుడు ఎన్ని ప్రమాణాలను తీసుకున్నాడు అనేది. సూత్రము ప్రత్యక్షానుమానగమాః ప్రమాణాని. సూత్రం ఏంటి? ప్రత్యక్షానుమాన గమాః ప్రమాణాని. విడదీస్తే ప్రత్యక్షము, అనుమానము, ఆగమము. ఎన్ని ప్రమాణాలు తీసుకున్నాడు పతంజలి మహర్షి? ప్రత్యక్షము, అనుమానము, ఆగమము. రాసుకుంటారా? ప్రత్యక్షము, అనుమానము, ఆగమము. ఈ మూడింటిని ప్రమాణముగా తీసుకున్నాడు. అర్థమైందా? అయితే ప్రత్యక్షము అంటే ఏంటి? ఇప్పుడు మనకు చాలాసార్లు మీకు నేను ఆరో మార్క్ పెట్టి రాయించాను కూడా, కానీ ఇప్పుడు గమనించుకోండి. చక్షువనే ఇంద్రియము, దానికి చూడాలని ప్రేరణ ఎచ్చట నుండి లభిస్తుంది? ఎవరిస్తున్నారు? మనస్సు. ఇంకెవరైనా చెప్తారా? అర్థమైందా? ఆ రూపాన్ని చూడాలనే ప్రేరణ ఆ ఇంద్రియమునకు మనస్సే ఇస్తుంది. ఇప్పుడు రూపము దగ్గర మనస్సును తీసుకున్నాం. మరి శబ్దమును వినాలనే ప్రేరణ ఎవరిస్తున్నారు? అది కూడా మనస్సే ఇస్తుంది. భారతమ్మ గారు మీరేమన్నా చెప్పాలనుకున్నారా? మనసే అమ్మా, మనసే. మనస్సే. ఓకే. రూపమునకు ప్రేరణ మనస్సే, శబ్దమునకు ప్రేరణ కూడా మనస్సే. ఆ తర్వాత ఘ్రాణం, వాసన చూస్తుంది, దానికి ప్రేరణ ఎవరిస్తున్నారు? మనస్సు. మనసే అమ్మా, మనస్సే. అర్థమైందా? ఏం శారదమ్మ గారు స్పందిస్తలేరు? పుష్పమ్మ గారు ప్రతి ఒక్కరు చెప్పండి. మనసే అమ్మా. మనస్సే. ప్రశ్నకి సమాధానము ఇద్దామన్న కుతూహలతో ఉండండి. శబ్దమునకు, రూపమునకు, ఘ్రాణమునకు మనస్సే ప్రమాణముగా ఉంది, అంటే మనస్సే ప్రేరణగా ఉంది. ఆ తర్వాత స్పర్శేంద్రియమునకు ప్రేరణ మనసే. మనస్సే. స్పర్శేంద్రియమునకు ప్రేరణ కూడా మనస్సే. ఆ తర్వాత రుచి చూద్దామన్న దానికి కూడా మనస్సు. అర్థమైందా? ఇప్పుడు ఇక్కడ ప్రమాణములో ప్రత్యక్ష ప్రమాణం గురించి చెప్తున్నారు. ప్రత్యక్షము అంటే నేరుగా ఊహించి కాదు.
ఆ అనుభవము నేరుగా ఉండాలి. అంటే ఆత్మ బుద్ధికి, బుద్ధి మనస్సుకు, మనస్సు ఇంద్రియాలకు, ఇంద్రియాల విషయాలు. ఇంద్రియ విషయాలు ఏంటి? శబ్ద స్పర్శ రూపరస గంధ. అర్థమైందా? ఇప్పుడు ఆత్మ, బుద్ధి, మనస్సు, ఇంద్రియాలు, ఇంద్రియ విషయాలు ఇవి నేరుగా ఉన్నవి, మధ్యలో ఎటువంటి ఆటంకాలు లేవు. ఆ స్థితిని ఏమన్నాడు? ప్రత్యక్ష ప్రమాణము అన్నాడు. అంటే డైరెక్ట్ కనెక్షన్ ఉంది. ఇంకా ఆత్మ ద్వారా బుద్ధికి, బుద్ధి నుండి మనస్సుకు, మనస్సు నుండి ఇంద్రియాలకు, ఇంద్రియాల నుండి విషయాలకు ఏంటి? మధ్యలో ఇంకా ఏ సహాయం లేదు. అర్థమైందా? దీన్ని ఏమంటాం మనం? ప్రత్యక్ష ప్రమాణం. అంటే మనం అక్కడ నువ్వు చూసావా, అది చూసావా అంటే నేను చూసానండి అన్నప్పుడు ఇంకా అక్కడ వేరొక సాక్ష్యం తీసుకోవాల్సిన అవసరం లేదన్నమాట. అర్థమైందా? ప్రత్యక్ష ప్రమాణములో ఇంద్రియాల ద్వారా ఆత్మకి జ్ఞానము కలుగుతుంది, బోధ కలుగుతుంది. ఇంద్రియాలు చేస్తున్నటువంటి కార్యమునకు ఆ జ్ఞానము అంటే ఆ బోధ అంటే జ్ఞానము. ఏదైతే బోధ కలుగుతుందో ఇంద్రియాల ద్వారా జరుగుతున్న ఆ విషయాలు ఆత్మకు డైరెక్ట్ గా తెలిసినప్పుడు మనము ఏ ప్రమాణం అంటున్నాము? ఆ స్థితిలో ప్రత్యక్ష ప్రమాణం. ప్రత్యక్ష ప్రమాణం. అర్థమైందా? ప్రత్యక్ష ప్రమాణము అంటే ఆత్మ సాధనాలు డైరెక్ట్ గా ఉన్నవి, మధ్యవర్తి లేరు అక్కడ. ప్రత్యక్ష ప్రమాణములో ఆత్మ ఇంద్రియాలతో డైరెక్ట్ గా అర్థం చేసుకుంటుంది. అక్కడ ఆత్మనే సాక్షిగా ఉంది, మరొకరు సాక్షిగా అక్కడ లేరు. అర్థమైందా? ప్రత్యక్ష ప్రమాణము ఇంద్రియార్థ సన్నికర్షోత్పన్నం. అంటే ఇంద్రియాల ద్వారా ఏదైతే జ్ఞానము ఉత్పన్నమవుతుందో, జ్ఞానం అంటే విషయము తెలుస్తుంది. అది శబ్దము కానివ్వండి, రూపము కానివ్వండి, రసము కానివ్వండి, గంధము కానివ్వండి, ఇంద్రియాల ద్వారా ఏదైతే విషయాలు ఉన్నవో అవి సీదా ప్రసారణ ఉన్నవి, మధ్యలో ఎటువంటి ఆటంకాలు లేవు. ఆ స్థితిని మనం ఏం ప్రమాణం అంటాము? ప్రత్యక్ష ప్రమాణం. ప్రత్యక్ష ప్రమాణం. ఇక కన్ఫ్యూజన్ లేదు కదా? ప్రత్యక్ష ప్రమాణము అంటే ఆత్మకు ఇంద్రియాల ద్వారా డైరెక్ట్ గా కలుగుతున్న సీదా ప్రసారణ, లైవ్. అర్థమైందా? రికార్డ్ అయినది కాదు, లైవ్. లైవ్ లో చూస్తున్న స్థితిని ఏమంటాం మనము? ప్రత్యక్ష ప్రమాణము. అర్థమైందా? ప్రత్యక్ష ప్రమాణం అంటే డైరెక్ట్ లైవ్, అక్కడ జరుగుతుంది, మనం ఇక్కడ చూస్తున్నాం. అది రికార్డ్ అయి తర్వాత దాన్ని చిన్నగా చేసి జూమ్ చేసి చూడాల్సిన పని లేదు, డైరెక్ట్ గానే కనబడుతుంది. ఆ కనబడుతున్నటువంటి స్థితిని మనం ఏమంటాము? ప్రత్యక్ష ప్రమాణం. ఏదైతే మనం లైవ్ లో చూస్తున్నామో ఆ లైవ్ లో చూసింది సందర్భం వచ్చినప్పుడు మనం ఎలా వర్ణిస్తాము? నేను చూశాను అని చెప్తాను. నేను చూసాను కాబట్టే చెబుతున్నాను, నాకు ఎవరో చెప్పారో, లేకపోతే నేను ఆల్రెడీ రికార్డ్ చూడలేదు, నా కండ్ల ఎదురుగా జరిగింది, నేను నా చెవులతో విన్నాను, మేము అక్కడే ఉన్నాము అన్న దాన్ని మనం ఏమంటాము? ప్రత్యక్ష ప్రమాణము. ఇక రెండవ ప్రమాణంలోకి వెళ్దాం. అనుమాన. ప్రత్యక్ష ప్రమాణం అర్థమైంది కదా? ఇప్పుడు
అనుమాన ప్రమాణం. అనుమానం అంటే గెస్ చేయడం. అయితే ఆ గెస్సింగ్ రాంగ్ ఉండకూడదు. ఉదాహరణకి భూమి తడిగా ఉంది అంటే ఏమిటి అర్థం? వర్షం పడింది అని అర్థం. ఈ భూమి తడిగా ఉండడానికి అనేక కారణాలు లేవు, ఒకటే కారణం ఏంటి? అక్కడ నీళ్ళ ద్వారా భూమి తడిచింది. అర్థమైందా? భూమి తడవడానికి కారణం నీరే. భూమి మెత్తగా ఉంది, బురదగా ఉంది అంటే నీరే. దాన్ని మనం పాలతోనో మరొకతోనో చెప్పడానికి వీలు లేదు. అర్థమైందా? అలాగే ధూమము చూసినప్పుడు, పొగ చూసినప్పుడు మనం దూరంగా ఉన్నాం. ఆ దూరంగా ఉన్నప్పుడు అక్కడ మనకు పొగ అగుబడింది. ఆ పొగను చూడగానే మనం దేన్ని ఊహిస్తాము? అగ్నిని ఊహిస్తాం. అంటే పొగ ఉంది అంటే అక్కడ మనం అక్కడ బూడిదను చూసిన, ధూమమును చూసిన డైరెక్ట్ చెప్పొచ్చు, ఇంతకు ముందు ఇక్కడ ఎవరో నిప్పు అర్థమైందా? అంటే ఆ విషయాన్ని చూడగానే అది అలా ఎందుకు జరిగిందో మనకు డైరెక్ట్ గా అర్థమైపోయింది. భూమిని తడిగా చూస్తే వర్షం పడిందని అర్థం. ధూమం ఉంది అంటే అక్కడ ఎవరో దాన్ని కాల్చారు, భస్మం చేశారను అర్థం. అర్థమైందా? ప్రత్యక్ష ప్రమాణము, ఆ తర్వాత అనుమాన ప్రమాణం. ఇప్పుడు ఇంకోటి ఏముంది? ఆగమ ప్రమాణం. ఆగమ ప్రమాణములో ఏంటి? ఇక్కడ ఏం చెప్తున్నాడు? ఆప్త అంటాడు. ఆగమ ప్రమాణములో ఆప్తులు. ఒక్కొక్కసారి మనం పెద్దవాళ్ళు చెప్పింది ఏం తీసుకుంటాం? వాళ్ళ అనుభవాన్ని, వాళ్ళ వయసుని దృష్టిలో పెట్టుకొని దాన్ని మనం ఏం చేస్తాం? ప్రమాణముగా తీసుకుంటాం. అర్థమైందా? పెద్దవాళ్ళ అనుభవాన్ని, వాళ్ళ వయసును బట్టి వాళ్ళు ఏదైనా చెప్పినప్పుడు మనం ఏం చేస్తాం? దాన్ని ప్రమాణంగా తీసుకుంటాం. ఆగమ ప్రమాణము అంటే శబ్ద ప్రమాణము. ఇవాళ మనం ఎన్ని ప్రమాణాలు తెలుసుకున్నాము? 3 ప్రమాణాలు. ప్రత్యక్ష ప్రమాణము, ప్రమాణము, అగమన ప్రమాణం. ఆగమన ప్రమాణం. ఆగమము అంటే ఏమిటి? శబ్దము, శబ్ద ప్రమాణం. అర్థమైందా? జ్ఞానులు ఉండొచ్చు, జ్ఞాన వృద్ధులు చెప్పింది వింటాము, అనుభవ వృద్ధులు చెప్పింది వింటాము, వయోవృద్ధులు కూడా చెప్పింది మనం వింటాం. అది ప్రమాణం అవుతుంది. అంత పెద్ద ఆవిడ చెప్తుంది వినొచ్చు కదా అంట. అందులో సత్యముందా అసత్యముందా అనేది ఎవరు చర్చించరు. ఏమంటారు? పెద్దావిడ చెప్పింది, పెద్దవాళ్ళు చెప్పారు కదా అంటే అందులో అధర్మమున్న స్వీకరించాలా అనేది పక్కన పెట్టండి. పెద్దవాళ్ళు అనుభవస్తులు చెప్పినప్పుడు దాన్ని కూడా మనం ఎలా తీసుకుంటాము? ప్రమాణముగా తీసుకుంటాము. అర్థమైందా? ఇప్పుడు మనం ధ్యానం చేసేటప్పుడు ఈ 3 ప్రమాణాలు ఈరోజు మనం తెలుసుకున్నాం. ఇప్పుడు వెళ్దాం. ధ్యానం చేసేటప్పుడు మనము అనేక విషయాలను ఆలోచిస్తూ ఉంటాం. అది అక్కడ మన ప్రమేయం ఉందా, మన ప్రేరణ ఉందా లేదా అనేది ధ్యానములో మనకు సంబంధం లేదు. మీరు ఇక్కడ ప్రత్యక్ష ప్రమాణం అన్నాము. ప్రత్యక్ష ప్రమాణములో ఇంద్రియాలకు ప్రేరణ ఎవరిస్తున్నారు? మనస్సే ఇస్తుంది. ప్రత్యక్ష ప్రమాణములో ఇంద్రియాలకు
ప్రేరణ ఎవరిస్తున్నారు? మనస్సు. మనస్సు అనుమాన ప్రమాణములో కూడా ఇంద్రియాలకు ప్రేరణ ఎవరిస్తున్నారు? మనస్సు. శబ్ద ప్రమాణములో కూడా ఇంద్రియాలకు ప్రేరణ ఎవరిస్తున్నారు? ఆ మనస్సుకు ఎవరు ప్రేరణ ఇస్తున్నారు? బుద్ధి. ఆ మనస్సుకు ప్రేరణ ఇచ్చేది బుద్ధి. బుద్ధికి ఎవరు ప్రేరణ ఇస్తున్నారు? ఇప్పుడు అర్థమైందా? ఇప్పుడు మనం ఇక ధ్యానం గురించి చర్చించుకుందాం. మనం ధ్యానములో కూర్చున్నాం. ధ్యానంలో మనం ఏమని సంకల్పించి కూర్చున్నాము? పరమాత్ముని తలుచుకోవాలని, పరమాత్ముని సంకల్పించుకున్నాం. పరమాత్ముని యొక్క దర్శనం సాక్షాత్కారం చేసుకోవాలని కూర్చున్నాం. ఇది మన ధారణ, మన లక్ష్యం, మన సంకల్పం. కానీ కూర్చోగానే ఏం జరుగుతుంది? ఏదో ఆటంకం జరుగుతుంది, ఏదో ఆటంకము కలుగుతూ ఉంటది. ఈ ఆటంకము అంటే మీ దృష్టిలో శారీరకంగానా లేదా అంతర్గతంగా? కొన్ని శారీరకంగా కూడా వస్తాయి. మనం శారీరకంగా కలిగే ఆటంకాలను అనారోగ్య స్థితి అంటాం. గుర్తించుకోండి, శారీరకంగా ఏదైతే ఆటంకాలు కలుగుతాయో దానికి ఉపాయము ఏంటి? ఆసనంలో మార్పు తెచ్చుకోవడం. శారీరక ఆటంకాలకు ఉపాయాలేంటి? యుద్ధం కాదు. ఇప్పుడు మనకి సుఖాసనంలో కూర్చునే శక్తి లేదు, పాదాలలో కింద ఆసనం వేసుకుని నిటారుగా కూర్చొని పద్మాసనము సుఖాసనము వేసుకునేంత స్థితి శరీరానికి లేదు. కాబట్టి మీరు ఏం చేయాలి? ధ్యానం చేయడానికి కూర్చునేటప్పుడే మీరు ఈ రెండు ఆసనాలని అవాయిడ్ చేయాలి. ఏది? పద్మాసనము కానీ కానీ స్థిర సుఖాసనము కానీ తీసుకోవద్దు. మరి ఏం తీసుకోవాలి? మీకు శరీరములో పాదాలు మాత్రమే ఆ విధంగా ఆకారానికి అనుకూలంగా లేవు. ఏంటి? వాడిని మనం మలుచుకొని ఇలా వేసుకోవడానికి మన పాదాలు సహకరించడం లేదు. అప్పుడు మనం ఏం చేయాలి? దాన్ని అది ఆటంకమే అని మీరు అనుకుంటే అది స్థూల రూప ఆటంకం. అప్పుడు మనం ఏం చేస్తాము? కాళ్ళు చాపుకొని కూర్చోగలుగుతాము. ఉపాయం ఏంటి? అయితే సోఫా మీద కూర్చోవడం, లేదా కుర్చీ మీద కూర్చోవడం, లేదా ఇంట్లోనే బెడ్ మీద కూర్చుని వెనుకకి మెత్తేసుకుని శరీరానికి ఇంకా కొంచెం సుఖం ఇస్తూ కాళ్ళని జాపుకొని కూర్చుంటా. ఇది మీకు అర్థమైంది. ఏంటి? స్థూల రూప. సునీత గారు అన్మ్యూట్ లో ఉన్నారు మీరు. ఇప్పుడు మీరు చూసుకోండి, శారీరకంగా వస్తున్న ఆటంకాలకి మనం ముందే ఆసనం మార్చుకున్నాం. ఇప్పుడు ఇక్కడ మనం మాట్లాడుతుంది ఆంతరిక ఆటంకాల గురించి. విషయమును చాలా జాగ్రత్తగా తెలుసుకోండి. ధ్యానములో శరీరం బలహీనంగా ఉంది, నడుము సపోర్ట్ చేయట్లేదు అంటే కూడా మనం ఏం చేస్తాము? బెల్ట్ పెట్టుకుని మెత్త పెట్టుకుని కూర్చున్నా. అసలు భుజాలు కూడా సపోర్ట్ చేయట్లేదు అంటే వెల్లకిలో పడుకొని చేసుకుంటున్నా. స్థూల రూప ఆటంకాలకి మనం ఉపాయాలు వెతుక్కున్నాం. ఏంటి? ఇలా నిటారుగా కూర్చోలేము, ఆసనం వేసి కూర్చోలేమనుకుంటే వెల్లకిలో పడుకొని చేస్తున్నా. అయిపోయింది. ఇంక శారీరక ఆటంకాల గురించి ఉపాయాలు మనకు అర్థమైంది. ఏంటి? మనం 5 నిమిషాలు కూడా కూర్చోలేము అనుకున్నప్పుడు ఏంటి? పడుకొని చేస్తున్నా. అప్పుడు భుజాలకి రెస్ట్ వచ్చింది, నడుముకి కూడా విశ్రాంతి వచ్చింది, పాదాలకు కూడా విశ్రాంతి వచ్చింది. అంటే ఇప్పుడు మనం స్థూల రూప ఆటంకానికి ఉపాయాలు వెతుక్కున్నాం. ఇప్పుడు ఇక మనం ఆంతరిక ఆటంకాల గురించి మాట్లాడదాం. ధ్యానం చేసేటప్పుడు మనకు ఆంతరిక విఘ్నములు ఉన్నవి. ఎవరైనా ఒక విఘ్నం గురించి చెప్పండి. ఆంతరిక విఘ్నములు ఏమొస్తుంది? మనం ధ్యానం చేసుకునేటప్పుడు బ్రహ్మ సాక్షాత్కారాన్ని పొందాలి అనుకున్నప్పుడు
అక్కడ ఏం ఆటంకం వచ్చింది? అంటే ఏదైనా పనిని సంకల్పించేటప్పుడు దాని గురించిన ఆలోచన రావచ్చు, లేదంటే గతించిన దాని గురించి కూడా రావచ్చు. సరే, ఇప్పుడు దానికి మొత్తానికి అది ప్రత్యక్ష ప్రమాణం అంటే మనం డైరెక్ట్ గా దృశ్యం చూసిందన్న ఆటంకం కలుగుతుంది ఇక్కడ, అనుమాన ప్రమాణమైన ప్రమాణందైన ఆటంకం కలుగుతుంది, లేదా శబ్ద పెద్ద ప్రమాణం. ఏదో తిట్టారు, ఏదో మనకు చెప్పారు, మంచి చెప్పి ఉండొచ్చు, చెడు కూడా చెప్పారు, మనం ప్రభావితం అయ్యాం. ఇదే కదా మీరు చెప్తుంది ఆటంకాలు. ఇంకేమైనా ఉన్నాయా? ఇంకా ఇవి కాకుండా ఏమైనా ఉన్నాయా? లేవమ్మా, అవే వస్తా అంటే అంటే పెద్దవాళ్ళు మనని కొప్పడిందో, లేదా ప్రశంసించిందో, లేదా మనం వారితో మాట్లాడాల్సిన విషయము, వారికి తెలియజేసిన విషయాలు, ఇదన్నా ఆటంకం. ఇంకా అనుమానం, మనం ఎక్కడైతే నేను ఇలా చేస్తే ఇలా జరగాల్సింది అది జరుగుతుందేమో, ఇలా జరగడానికి ఏమిటి కారణం, ఇవి. లేదా దినములో మనం అంటే ధ్యానానికి కూర్చునే ముందు మనం బాహ్యంగా చూసిన దృశ్యాలు. ఇప్పుడు ఇక్కడ ఏం చెప్పాము? వీటికి ప్రేరణ ఎవరిస్తున్నారు? మనస్సు మనస్సు వరకు అయిపోయింది. ఇంకా మనస్సు అని తెలుసుకున్నాం. నిజంగా ప్రేరణ ఎవరిస్తున్నారు? ఆత్మ. అది ఇక్కడ మీరు యోగ దర్శన దగ్గరికి వచ్చేయండి. ఇంకా మనస్సు బుద్ధి వరకు ఆగకండి. బుద్ధి కూడా ఇంద్రియమే, మనస్సు కూడా ఇంద్రియమే, శబ్ద కన్ను ముక్కు చెవులు ఇవన్నీ ఇంద్రియాలు. ఈ ఇంద్రియాలకు ప్రేరణ ఎవరిస్తున్నారు? ఆత్మ. ఇప్పుడు ఆత్మ ఏమని సంకల్పించుకొని కూర్చుంది ధ్యానంలో? పరమాత్మ సాక్షాత్కారం కావాలని. పరమాత్మని నేను స్మరించుకోవాలి అనుకుంది. అర్థమైందా? ఇప్పుడు ఇక్కడ మీ ఆత్మని దృష్టిలో పెట్టుకోండి. టక్కున తోచిన ఆన్సర్ ఇవ్వకండి, కొంచెం బుద్ధి ఉపయోగించండి. మనకిది క్లారిటీగా వచ్చింది. ఏ విషయమైనా కానివ్వండి, దానికి ప్రేరణ ఆత్మనే. అది చెడు కానివ్వండి, మంచి కానివ్వండి, రుచి కానివ్వండి, ప్రత్యక్ష విషయం కానివ్వండి, అనుమాన విషయం కానివ్వండి, ఆగమ విషయం కానివ్వండి, అన్నింటికి సూత్రధారి ఎవరు? ఆత్మ. ఇది అర్థమైందో? ఇంక ఇక్కడ కన్ఫ్యూజన్ ఉంది అరుణక్కయ్య మీకు? లేదు మాట. ఇప్పుడు ఇక్కడ ఆత్మ ఎవరిని దర్శించుకోవాలనుకుంది? పరమాత్మ. దర్శించుకోవాలనుకుంది. కాబట్టి ఇప్పుడు ఆత్మ ఏం చేయాలి? ఎవరికి ప్రేరణ ఇవ్వద్దు? బుద్ధికి ముఖ్యంగా ప్రేరణ ఇవ్వద్దు. అర్థమైందా? ఈ ధ్యానములో ఆత్మ మనసుకి బుద్ధికి ప్రేరణ ఇవ్వాల్సిందే, కానీ ఏ ప్రేరణ ఇవ్వద్దు? బాహ్య ప్రవృత్తితో కూడుకున్న ఏం చేయాలి? ప్రేరణ ఇవ్వద్దు. మీకు ఇంత సూక్ష్మం అర్థం కావాలి. ఆత్మ బుద్ధి సహాయముతోనే, ఆత్మ మనస్సు సహాయముతోనే తీవ్ర ఉచ్చ స్థితికి వెళ్ళనప్పుడు ఈ ఇంద్రియాల సహాయముతోనే, ఏ ఇంద్రియం? మనసు, చిత్తం. అహంకారం పక్కన పెట్టండి. బుద్ధి, చిత్తము, అహంకారం, ఈ మూడు సాధనాలతోనే ఆత్మ అంతర్గత యాత్రని పూర్తి చేసుకోవాలి. ఇప్పుడు క్లారిటీగా వచ్చిందా మీకు? ఇంకా అస్పష్టత ఉందా? లేదమ్మా, వచ్చిందమ్మా. ఇంకెవరైనా మళ్ళీ తర్వాత ఈ విషయం రాకపోవచ్చు. ఇప్పుడు మీరు బలపరుచుకుంటే రేపు ఇంకెవరైనా గురువులు చెప్పినప్పుడు అది వృక్షం అవుతుంది. కానీ అసలే బుర్రకెక్కించుకోకుండా ఉండకండి. ఇప్పుడు ఇక్కడ మనం ఏం చేస్తున్నాము? మనస్సు, బుద్ధి, చిత్తం, ఈ మూడింటి సహాయం లేకపోతే ఆత్మ ప్రారంభ దశలో ఒంటరిగా పరమాత్మని దర్శించుకోవడానికి సమర్థంగా లేదు. అర్థమైందా? క్లారిటీగా ఉందా? నేను ఒక స్థితికి చేరుకున్నప్పుడు అనట్లే,
ఎంత స్థితికి చేరుకున్నా మనలో కొంత ప్రభావిత వాతావరణము కూడా ఉంటది. కనుక ఉపాయాలు చెప్తున్నా. ఆత్మ అంతర్గతముగా లోతుగా తన లక్ష్యాన్ని పూర్తి చేసుకోవాలి అనుకుంటే ఆత్మ ఈ మూడింటి సహాయం తీసుకుంది. వీటిని వదిలిపెట్టలేదు. అమ్మో, నేను ఇంత లోతైన యాత్ర ఒంటరిగా చేయడానికి నాకు ఇప్పుడు ఇంకా అంత శక్తి లేదు అని ఆత్మకు అర్థమవుతుంది. అప్పుడు ఆత్మ ఏం చేస్తుంది? ఈ మూడింటి సహాయం తీసుకుంటుంది. అర్థమవుతుందా? లోపల యాత్రలో ఈ సుదీర్ఘ బావిలోకి లేదా సుదీర్ఘ పర్వతానికి నేను ఎక్కాలి అంటే నేను ఒంటరిగా ఎక్కలేను, నాకు అంత సామర్థ్యం లేదు. కావున అది ఎవరెవరి సహాయం తీసుకుంటుంది? బుద్ధి, చిత్తం. క్లారిటీగా వచ్చింది కదా? ఇప్పుడు ఇక్కడ చూడండి, ఈ మనస్సు, బుద్ధి, చిత్తము ఈ మూడింటి ద్వారానే అది బాహ్య ఇంద్రియాలు, ఆంతరిక ఇంద్రియాలు మనస్సు, బుద్ధి, చిత్తం. ఇంకా ఈ ఆంతరిక ఇంద్రియాలతో పాటు మనకేమున్నవి? ఇంకా బాహ్యేంద్రియాలు, బాహ్య ఇంద్రియాలు ఉన్నవి. అర్థమైంది? ఇప్పుడు చాలా జాగ్రత్తగా తెలుసుకో. ఇక్కడ ఆత్మ నిలబడి ఉంది, ఆత్మకు ఎదురుగా మనస్సు, బుద్ధి, చిత్తం ఉంది. ఈ మనస్సు, బుద్ధి, చిత్తమునకి ఎదురుగా ఎవరున్నారు? అక్కడ బాహ్యేంద్రియాలు ఉన్నాయి. అర్థమైందా? ఇప్పుడు మనం ఈ మనస్సు, బుద్ధి, చిత్తమును తీసుకున్నప్పుడు బాహ్య ఇంద్రియాలకు వ్యతిరేక దిశలో బ్రహ్మ ఉన్నాడు. ఒకసారి మీరు ఆ స్క్రీన్ ని లేదా బొమ్మ గీసుకోండి. ఏంటి? మనస్సు, బుద్ధి, చిత్తము ఆత్మకెదురుగా ఉన్నవి. ఈ మనస్సు, బుద్ధి, చిత్తమునకు ఎదురుగా ఎవరున్నారు? ఆ తర్వాత ఈ బాహ్య ఇంద్రియాలకు మనస్సు, బుద్ధి, చిత్తము, మనస్సు, బుద్ధి, చిత్తం తర్వాత ఆత్మ ఉంది. ఆత్మకు ఆపోజిట్ డైరెక్షన్ ఎవరున్నారు? సబ్జెక్ట్ అర్థమైందా? బ్రహ్మ ఉన్నాడు. ఇప్పుడు ఆత్మ ఎవరితో మాట్లాడదాం అనుకుంది? బ్రహ్మతో మాట్లాడుకోవాలి అనుకుంది. కాబట్టి ఆత్మ ఏం చేస్తుంది? ఈ మనస్సుని, బుద్ధిని, చిత్తమును మీరు బాహ్య ఇంద్రియాలతో ప్రస్తుతం చెయ్యకండి. ఇప్పుడు ఇక్కడ మనం మీ ముగ్గురి సహాయం నాకు కావాలి. దయచేసి మీరు ఇప్పుడు నాకు బాహ్య ఆలోచనలని గుర్తు చెయ్యకండి. వాటిపైన ఈ సమయంలో మనకు చర్చ కూడా ఉండకూడదు. నేను ఈ సమయంలో బాహ్య విషయాల యొక్క చర్చ చేయదలుచుకోలేదు. నేను లోతుగా యాత్ర చేస్తున్నా. ఈ యాత్రలో మీ సహాయం నాకు కావాలి. మీరు నాకు సహకరిస్తారా, సహకరించరా అని అడుగుతుంది. అర్థమైందా? సహాయం కావాలి, కానీ ఒక కండిషన్. నేను ఆంతరిక యాత్ర పూర్తి చేసుకునేంత వరకు మీరు నాకు బాహ్య ప్రవృత్తి వైపు ప్రేరణ ఇవ్వకండి. అప్పుడేమైపోతుంది? ఆత్మ వేడుకుంది, ఆత్మ సంకల్పం ఉంది. కనుక మనస్సు, బుద్ధి, చిత్తమున ప్రవృత్తి ఉంది. కానీ ఏ ప్రవృత్తి ఉంది? ఆంతరిక ప్రవృత్తి ఉంది. బుద్ధిలో గాయత్రి మంత్రమునే, మనస్సులో అర్థమననం చేస్తున్నాడు, చిత్తమున దాని చింతన చేస్తాడు. ఇది మీరు గమనించుకోండి. అర్థమైందా? మనస్సు, బుద్ధి, చిత్తములో మంత్ర జపము బుద్ధి ద్వారా చేస్తాడు, మనస్సు ద్వారా ఆ మంత్రం యొక్క భావాన్ని మననం చేస్తాడు, చిత్తము ద్వారా ఆ మంత్రం యొక్క రూపాన్ని
గమనిస్తాడు. ఎందుకంటే ఇవి కూడా కోతులే కదా, ఇవి కూడా ఎక్కువసేపు బాహ్య ప్రవృత్తితో ఉంటారు కనుక ఈ వీటికి బాహ్య స్నేహితులంటేనే చాలా ఇష్టం ఉంటది. బాహ్యంగా ఉన్న స్నేహితులంటే మిత్రులంటేనే మనసు బుద్ధి చిత్తమునకు ఇష్టం. కానీ అక్కడ ఆత్మ ఏమని రిక్వెస్ట్ చేసింది? బ్రహ్మను పొందాలని. నేను ఇప్పుడు బ్రహ్మను దర్శించుకోవాలి కనుక దయచేసి ఇప్పుడు మీరు నన్ను కానీ మీరు కూడా బాహ్య ప్రవృత్తి వైపు ప్రేరణ ఇవ్వకండి. ప్రేరణ వేయకండి, మీరు కూడా ఆలోచించద్దు అక్కడ. అప్పుడు ఆ బాహ్యమైన ఆలోచనలకి అడ్డుగా గోడ కట్టింది. ఏది? మంత్రము, అర్థభావన. అర్థమైంది? అప్పుడు మన ఆత్మకి ఏమైంది? ఈజీ అయిపోయింది. మంత్రం తీసుకుంది, అర్థం తీసుకుంది, అర్థభావన తీసుకొని ఇప్పుడు మళ్ళీ గమనిస్తుంది. దూరంగా చాలా దూరం వెళ్ళిందా అంటే వెళ్ళకపోవచ్చు, కానీ 4 అడుగులన్నా నేను వీళ్ళ సహాయం లేక నడవగలుగుతానేమో అని ఆత్మ ఏం చేస్తుంది? పరిశీలన చేసుకుంటుంది. ఇక ఈ 4 అడుగులు మొదటి రోజు నడుస్తుంది. రెండవ రోజు ఏం చేసింది? కొంచెం ఇంకా 8 అడుగులు వేస్తుంది. ఎప్పుడైతే అడుగులు ముందుకు వేస్తుందో అప్పుడు వీళ్ళ సహాయము తగ్గిపోతుంది. తగ్గాలని ప్రయత్నం చేయలేదు. ఆత్మ ఏం చేస్తుంది? సామర్థ్యాన్ని పెంచుకుంటుంది. సామర్థ్యాన్ని పెంచుకోవడానికి ప్రయత్నిస్తుంది. వీటిని నాకు మీ సహాయం అవసరం లేదందనుకో, ఇవేం చేస్తావి? గంతులేస్తవి. ఆహా, నీకు అవసరం ఉంటే మా సహాయం తీసుకుంటాం, లేదంటే ఇలా చేస్తావా అని. ఇవి జడ పదార్థాలు కదా, చంచలముతో ఉంటవి కనుక వీటితో ఏమనదు, కేవలం తన సామర్థ్యాన్ని పెంచుకుంటూ వెళ్తుంది. ఎప్పుడైతే సామర్థ్యముతో దూరమైనప్పుడు ఇవి బలహీనమైపోతాయి. ఆత్మ సమర్థవంతమైపోతుంది. సమర్థవంతురాలై తన లక్ష్యాన్ని నెరవేర్చుకుంటుంది. అర్థమైందా? యోగములో స్థితి ఉన్నతముగా వెళ్ళాలి అంటే ఆత్మ సామర్థ్యాన్ని పెంచుకోవలసిందే. అర్థమైందా? ధ్యానములో ఏవైతే ఆలోచనలు వస్తున్నప్పుడు మనం ఎక్కడ లేము? ఎక్కడ లేము? ఎవరిని అగౌనం చేసాం అప్పుడు మనం? బాహ్య ఇంద్రియాల పట్ల. అరే, నేను క్వశ్చన్ ఏమేసాను? ధ్యానములో ఆటంకాలు ఉన్నవేనంటే ఎవరితో లేము అప్పుడు మనం? బ్రహ్మతో లేము. ఇది యోగ దర్శనం. ఏదంటారు చెప్పకండి. ధ్యానములో ఆటంకాలు ఉన్నవి అంటే మనం బ్రహ్మ గురించి ఆ సమయములో లేవు ఏం చేయాలి? మనం జాగ్రత్త పడాలి. అరే, నేను బ్రహ్మని దర్శించుకోవాలనుకున్నా, ఇక్కడ ఏంది? బ్రహ్మ గురించి చర్చ కాకుండా అన్య విషయాలు వచ్చినవి. వెంటనే మళ్ళీ ఏం చేయాలి? మనం అన్య విషయాల గడబడిని ఆపొద్దు. అక్కడ ఎవరిని తీసుకురావాలి? యోగ దర్శనం చెప్తున్నా నేను. ఇంత క్లారిటీగా చెప్పినా మీరు పట్టుకోవట్లేదు అంటే ఇంకా నేను ఏం చేయాలి? మనస్సు బుద్ధి చిత్తమును సహాయం తీసుకోవాలి గాయత్రి మంత్రం మననము ద్వారా. మంత్ర జపం. ఇప్పుడు ఇది ఆపేసేయండి.